విరాజ్ వాళ్ళమ్మ నిలబడుకొని అయ్యో ఈరోజు మళ్ళీ రాదా, ఎంత పని ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో మిథిల వస్తుంది. అవును వదిన రాదంట అంటే, అయ్యో ఈ రమ్య చేసిన పనికి మళ్ళీ వాళ్ళమ్మ ఎంత బేజారు చేసుకొని ఉంటారో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో నాగు వస్తాడు. టీ తీసుకోండి మేడం అంటాడు. ఈరోజు నా చెల్లెలు రాలేదు, కుక్తంగి రాలేదు, బండి ఏమైనా ట్రబుల్ ఇచ్చి ఉంటుంది అని అంటే, వీళ్ళిద్దరు సైక్ చేసుకుంటూ ఉంటారు చెప్పకూడదు అని. లేదు ఈరోజు రాదంట మళ్ళీ అంటే, అయ్యో అనుకుంటూ పోతాడు. మనం అయ్యో ఎందుకు అని అడుగుతాడు. మనం ఎందుకు అనుకుంటా ఉంటే ఆడ వంట అంతా ఏది అవ్వదు, లేట్ అవుతుంది, పొదా నాగు అని త్వరగా వంట రూమ్లోకి పోతారు ఈ మిథిల వాళ్ళు. ఇలా వంట రూమ్లోకి పోయి వంట చేసుకుంటా అంటే అదే ఈ నాగు తడబడతా ఉంటాడు. ఆ తడబడాడేటప్పుడు ఏమవుతుందంటే అవి ఇవి అడ్డం వస్తాడు మిథిల కదగమంటే. మళ్ళీ టీ గీ అని అడుగుతుంటారు. అయ్యో అన్ని పనులు నేనే చేయాలనుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఏమో టీ వేసిస్తుంది రాజు వాళ్ళమ్మ. విరాజ్ వాళ్ళమ్మ టీ వేసి ఇచ్చేసి రాపు అనే లోపలే కొంచెం వేడిగా ఉంది హుషారు అనే లోపల దెబీల్మని పడేస్తాడు. అంతటితో ఇక్కడవుతుంది. ఆ పక్క ఏం జరుగుతూ ఉంటుందంటే, మళ్ళీ వాళ్ళమ్మ పనికి వద్దు అని ఉంటుంది కదా, ఎందుకమ్మా వద్దు అంటావు అని నచ్చజెప్పేకి చూస్తుంది. చాలు అభిమానంగా మనము ఎంత ఉన్నానో వాళ్ళకు జీతం ఇస్తారని ఎన్నంటే అన్ని అంటారు, అదంతా మనకేం కర్మ అనిపించుకునేకి, మనకంటూ వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా ఏమిచ్చినా స్వాభిమానం ఉండాలి కదా అంటూ ఉంటుంది. అయినా నాకేం అక్కడ అవమానాలు ఏం జరగలేదమ్మా ఇట్లా అంటే చెంప మీద చేపెడుతుంది. అప్పుడు గుర్తొచ్చిందా ఏమంత అవమానం జరిగిందనేది అంటుంది. అయ్యో అమ్మ అన్నట్టు గమ్మున ఏడుస్తుంది. కాదు చనిపోయిన మీ నాన్న దగ్గరికి పోయి కష్టాలు చెప్పుకుంటావు కానీ బతికుండే నా దగ్గర ఎందుకు చెప్పుకోవు అని బాధపడుతూ ఉంటుంది. అంతలో దత్తు వస్తాడు. అమ్మ అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అంటే అన్నీ జరిగిపోయినాయిలేరా అని వాడిని సముదాయిస్తుంది. మళ్ళీ వాళ్ళన్న పోతే పోనీలేమ్మా, ఆ పని లేకపోతే ఇంకో ఇల్లు వెతుక్కుంటే అవుతుంది అంటే, ఏ పనికి పోయేలేదు, ఏ ఇల్లు వెతికేలేదు అన్నట్టు చెప్తుంది. దానికి వీడు టెన్షన్ పడిపోతుంటాడు. అదెందుకురా నువ్వు అంత టెన్షన్ తీసుకుంటూ ఉండవు అన్నట్టు చెప్తుంది వాళ్ళమ్మ. వీడు దత్తు నవ్వుతా అడుగుతా ఖుషి పడుతూ ఉంటాడు. అన్న నీకు అమ్మ చెప్పేది అర్థం కాలేదు, ఆ ఇంటి పనికే కాదు మళ్ళీ అక్క పోయేది, ఏ ఇంటి పనికిలా ఏ పనికి లేదు, అక్క ఇంట్లోనే ఉంటారు అని చెప్తాడు. వీడు సుర్రుమని వెళ్ళిపోతాడు కోపంగా. పోయేసి అక్కడ విరాజ్కి ఫోన్ చేస్తాడు. విరాజ్గా అంటే అభికి ఫోన్ చేస్తాడు. ఏందయ్యా మా మిక్సీలు అదే ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ అన్నీ మాకు లక్కీలో వచ్చినాయి కదా, అవి మళ్ళీ నువ్వు ఏం చేసావు మాకు లేదంటే, మీ డెలివరీ బాయ్ ఇట్లా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు అంటే, లేదు మీరు ఎవరు అప్పు చేసినారో మీ ఇంటి మీద అప్పుకు వచ్చిన వాళ్ళకి ఇచ్చినాడు కానీ ఎవరికి ఇయ్యలేదు అని చెప్తాడు. అవునా అదంతా కుదరదు నాకు కావాలంటే, అదెట్లా నువ్వు ఉండేదే ఇల్లు ఉండేదే సంతోషపడు అన్నట్టు చెప్తాడు. మళ్ళీ తిట్టుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఎవరు ఫోన్ అంటే మీ మామ మీ బావ అంటే, అయ్యో మా బావకు కొంచెం మర్యాద అంటే, నీకు పెళ్ళి కానీ మళ్ళీ ఇద్దరిని దుప్పట్టేసి కొడతాను అని అంటాడు. సరే ఈ లెటర్ ఎట్లా చేరాలా మళ్ళీకి అని ఆలోచిస్తూ ఉంటాడు. మిస్ మూగుతీకిని నువ్వు నాగు దగ్గర మీ చెల్లెల దగ్గర అంటే, అయ్యో వాళ్ళ దగ్గర ఇస్తే ఊరంతా ప్రపంచమంతా తెలిపేస్తారు, నాకు ఇచ్చేకి ఇష్టం లేదు అంటాడు. సరే వాళ్ళ తమ్ముని దగ్గర అంటే, అదే వాళ్ళ తమ్ముని దగ్గర అన్నాడు, మీ చెల్లెలు పోయే కాలేజ్కి వాళ్ళ తమ్ముడు వస్తాడు కదా మీ చెల్లెల దగ్గర ఇయ్యే అని చెప్తాడు. అది అడిగే గిఫ్ట్లకు ఇవంతా పెద్ద కష్టమవుతుంది అంటే, ఏమి ఇట్లా వీళ్ళ అన్నకే మళ్ళీ అన్నకే అన్ని గిఫ్ట్లు ఇస్తాండవు నీ చెల్లెలకి లేవా అంటే, అట్లా కాదు గిఫ్ట్ ఇవ్వచ్చు కానీ అది గిఫ్ట్ తీసుకునే ముందు ఎంత టార్చర్ పెడుతుందో అది నాకు ఇష్టం ఉండదు అంటాడు. మళ్ళీ అది అట్లా అయిపోయాక సర్లే అని ఈ పక్క మళ్ళీ వంటకాడ భద్రాలు చేస్తూ ఉంటారు, ఆత్రపడుతూ ఉంటారు. వీళ్ళు ఆత్రపడుకుంటూ ఉంటే ఏదో ఎందుకు చూడు ఇది సరస్వతి వస్తుంది. సరస్వతి వచ్చి అన్నం బాగానే ఉంది, అదే ఫుడ్ బాగుంది అన్నట్టు చెప్తుంది టేస్ట్. మళ్ళీ ఉండింటే ఇన్ని బాధలు లేదు కదా, చూడు ఆ రమ్య వాళ్ళు అంత అవమానించకుండా ఉండింటే మళ్ళీ ఈరోజు పనికి వచ్చేది, కొట్టకుండా ఉండింటే అంటే ఈ నాగు వస్తాడు. నా చెల్లెల్ని కొట్టినారా అంటాడు. అవును ఆడేదో జరిగిందిలే, చీర కట్టుకునిందంట వాళ్ళది అంటే, అయ్యో మళ్ళీ కట్టుకోవాలనలేదు నా చెల్లెలు, నేనే కట్టుకో వాళ్ళ ఇంట్లో యూనిఫామ్ ఏమో వాళ్ళు శ్రీమంతుల ఇళ్ళల్లో ఇలానే ఉంటాయని చెప్పి నచ్చజెప్పి కట్టించాను అంటాడు. అయ్యో సరస్వతి బాధపడుతుంది.
ఎవరెవరో చేసే తప్పులకు వీటికి అంతా మళ్ళీనే శిక్ష అనుభవిస్తుంది అని అంటే, లేదులే సరసు, ఆ బాధలు ఎవరైనా అలా చేస్తారని మిథిల అంటుంది. అంటే రమ్య వెనక్కేసుకొని వచ్చినట్టు మాట్లాడుతుంది. అప్పుడు సరస్వతి అంటుంది, అవునా, అంత టైంలో నువ్వైతే అలా ప్రవర్తిస్తావా, మన ఇంట్లో పని మనిషిని వంట మనిషిని పిలుచుకుపోవడమే పెద్ద తప్పు అని చెప్పేసి వెళ్ళిపోతారు. రండి టేబుల్ కాడ ఫుడ్ పెట్టాలా తినాలని వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పక్క ఈ పక్క ఏం జరుగుతూ ఉంటుందంటే, దత్తు కాలేజీ పోయేకి వస్తాడు. అమ్మ మన ఇంట్లో ఈరోజు ఏమన్నా పండుగ అంటే, ఏవరా ఈరోజు దీపావళి ఉగాది అట్లాంటివి ఏం లేవే అంటే, అదే అమ్మ అక్కని నీట్గా చూసుకోమా, పనికి పోలేదు కదా, మంచిగా తలకు నూనె పెట్టి అక్క కలకలా అని ఉండాలమ్మా అని చెప్తాడు. రే నువ్వు నాకేం రా చెప్తావు అని అన్నట్టు చెప్తుంది. ఏదో వాళ్ళు సరదాలు ఆడతారు కొంతసేపు అమ్మ కొడుకు, నువ్వు కాలేజీకి వచ్చినట్టు ఉండాలిరా అన్నట్టు. మళ్ళీ వాడికి సరే అమ్మ కాకా బాయ్ కాలేజీకి పోయిస్తాను అంటాడు. అంతలో ఏమవుతుందంటే, రే టిఫిన్ బాక్స్ ఎత్తుకోపోలేదు దత్తు అని వాళ్ళ వదిన పిలుస్తుంది. మళ్ళీ వాళ్ళ అక్క ఎత్తుకపోయి మళ్ళీ ఇస్తుంది టిఫిన్ బాక్స్. ఆ బాక్స్ ఎత్తుకపోయినప్పుడు, అక్క చాలా గిర్రలు గీయాలక్క, ఈరోజు పనికి పోలేదు కదా, విక్కి చాలాసార్లు గుర్తు రావాలి అన్నట్టు చెప్తాడు. నీకు దెబ్బలు పడతాయిరా అని అంటుంది. గమ్మున అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ వస్తుంది. వీళ్ళకు సున్ని పిండి మొహానికి పూస్తుంది. పూస్తే డోరు సౌండ్ అవుతుంది. ఏం డోర్ సౌండ్ అవుతుంది పోయి చూడు అని అంటాడు. మళ్ళీ ఈ పక్క అదే గోల, టిఫిన్ గోల, అది తినబా, ఇది అది తినాలా, ఇది అది అంటూ ఉంటారు. అంతలో అదే మళ్ళీ రాకపోతే కొత్త పని మనిషిని చూడండి అని వాళ్ళ అన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఇట్లా అట్లా గడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ పక్క వస్తే మళ్ళీ వచ్చేసి డోర్ తీసేకి వస్తుంది, సౌండ్ వచ్చింది కదా అని. ఆ డోర్ తీసేకి వచ్చే లోపల అక్కడ విరాజు వచ్చింటారు. ఆ విరాజు ఈఎంఐ మొహము, ఈఎంఐ విరాజు మొహము చూసుకుంటూ ఉంటారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది.